ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో గుమగుమలాడే నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. మేగడ పెరుగు తీసుకొని చిలుక్కున్నామండి. మేగడ పెరుగు చాలా 4 రోజులు మీకు చూపించాలనే 4 రోజులు 4 లీటర్లు పాలు మేగడ పెరుగండి. చేమరేసి ఫ్రిడ్జ్లో పెట్టి చిలుకుతున్నాను. ముందు చిలుక్కుందాము. స్వచ్ఛమైన నెయ్యి చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం ఏ నీళ్ళు పోసుకుంటే బిన్న వచ్చేస్తుంది ఎన్నపూస. ఏ నీళ్ళు పోసి మళ్ళీ కొంచెం సేపు చిలుక్కుంటే కొంచెం బిన్న వస్తుంది ఎన్నపూస. గేదె పాలండి ఇవి. బయట కొనుక్కుంటా మీరు గేదె పాలు పోయించుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు నెయ్యి. ఎన్ని రోజులైనా ఉంటుందండి నిల్వ. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరమే పైనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 6 నెలలు దాకా బాగుంటుంది నెయ్యి. నేను చెప్పినట్టు చేసుకోండి. నెయ్యి చాలా బాగుంటుంది. స్టాక్ ఉన్నా కానీ వాసన రాకుండా బాగుంటుంది. మంచి స్మెల్గా రావాలంటే ఈ విధంగా నెయ్యి చేసుకోవాలి. చిన్న పిల్లలు ఉంటారు కదండి, అలాంటి చిన్న పిల్లలకి 6 నెలలు పైన పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలాంటి నెయ్యి పెడితే ఎంతో ఆరోగ్యము. పెద్దలకి ఆరోగ్యమే, కానీ మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి మంచిది కదా. మీరు ఒకరంత ఓపికగా ఇంట్లోనే చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎన్నపూసని మనం బాగా కడుక్కోవాలండి. ఆ మజ్జిగ నీళ్ళన్నీ పోయేదాకా అదేనండి. నెయ్యి బాగా రావాలంటే మజ్జిగ నీళ్ళు అస్సలు ఉండకూడదు. బాగా కడగాలి ఎన్నపూసని. తెల్లని నీళ్ళన్నీ పోవాలి. 3 సార్లు కాదు 4 సార్లు కడుక్కున్నా మంచిదేను. ఆ తొక్కులు అవన్నీ వచ్చేస్తాయి. మనం కడిగితే ఎన్నపూసలో తొక్కులన్నీ వచ్చేస్తాయి. అవి బాగుంటాయి. మజ్జిగలో కూడా మనం తాగొచ్చు. ముందు వీడియోలో నీరు మజ్జిగ చేశాను చూడండి. నీరు మజ్జిగ ఎలా చేయాలో కూడా పెట్టున్నాము చూడండి. మీరు ఈ మామూలుగా ఈ మజ్జిగని ఏం వేస్ట్ కావు, అవి టేస్ట్గా బాగుంటాయి. ఇప్పుడు ఎన్నపూసని బాగా కడుక్కున్నాము. నీరు మజ్జిగ కూడా వచ్చేసింది. ఇవి వాడచ్చు. పారేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద ఎన్నపూస గిన్నె పెట్టుకున్నామండి. కరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి. స్పూను వేయాలండి. చిన్న కురంత ఎక్కువ ఎన్నపూస ఉన్నిందనుకోండి పొంగుతుంది. అలా పొంగకుండా ఉండాలంటే మనం స్పూన్ వేసామనుకోండి పొంగదు, ఆగిపోద్ది పొంగు. అది ట్రిక్ అన్నమాట. మామూలుగా కొంచెం అరగిన్ని దాకా ఉండిందనుకోండి. ఇప్పుడు మీకోసం నేను 4 రోజులు చూపిస్తున్నాను. ఒక్కోసారి 10 రోజులకు కూడా కరగబెడతాం కండి. అప్పుడు ఎప్పుడు ఎక్కువ వెన్నపూస వస్తుంది. అప్పుడు పొంగకుండా నేను స్పూన్ వేస్తాను. చూడండి నెయ్యి గుమ్మగుమ్మలాడుతా ఎంత బాగా వచ్చిందో. గుమ్మగుమ్మలాడుతా 2 కరివేపాకు రెబ్బలు వేస్తే ఆ వాసన స్మెల్ భలే ఉంటుంది. దీన్ని చల్లారనిచ్చి మనము ఒక 10 నిమిషాలు చల్లారాక అప్పుడు వడకట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిందండి, వడకట్టుకున్నాము. ఈ నెయ్యి చాలా బాగుంటుంది. స్టాక్ ఉన్నా ఏం కాదు. మజ్జిగ లేకుండా చేయాలండి. నెయ్యిలో బాగా కడుక్కోవాలి.
ఈ మాదిరిగా కడుక్కోవాలి. మాడనీయకుండా సన్న మంట మీదే నెయ్యి కాగబెట్టుకోవాలి. ఈ గెస్తోటే మనము నెయ్యి బాగా వచ్చేసిందండి.